రంగారెడ్డి జిల్లా కోకాపేట గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు సాగుతున్నాయి. ప్రత్యేకించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎండోమెంట్ వినాయకుడి వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇక్కడ నిర్వహిస్తున్న వినాయక చవితి కమిటీ చైర్మన్ గా మాజీ సర్పంచ్ రామేశ్వరం యాదగిరి ఉన్నారు. కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా కమిటీ సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని దేవుడి కృపకు పాత్రలవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం గోపాల ఆంజనేయుల కుటుంబం వినాయకుడి వద్ద పూజలు నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన కోకాపేట చెరువులో వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఈసారి కూడా లడ్డు వేలంపాట పెద్దగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరం గణేష్ ముదిరాజ్ అనే నేత కోకాపేట లడ్డును దక్కించుకున్నారు. ప్రతిసారి కూడా 10 లక్షల రూపాయలు కాకుండా వేలంపాటలో రికార్డు స్థాయిలో లడ్డును దక్కించుకోవడం జరుగుతోంది. ఉత్సవాల నిర్వహణ ఒక ఎత్తు అయితే వేలంపాటలో లడ్డు దక్కించుకోవడం మరొక ఎత్తు అనడంలో సందేహం లేదు. వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామ అభివృద్ధి లేదా ఆలయాల అభివృద్ధి లేదా స్థానిక అవసరాల రీత్యా వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ఈ మున్సిపాలిటీ పరిధిలో గత వారం రోజులుగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్, నార్సింగి, మంచిరేవుల, గండిపేట, ఖానాపూర్ వంటి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున స్థానికులు వినాయక ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాలలో 5వ రోజు, కొన్ని ప్రాంతాల్లో 9వ రోజు మరియు 11వ రోజు కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా నిరంతరం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణలో అత్యంత బతుకమ్మ తరహాలో అత్యంత ప్రాధాన్యత గల పండుగగా వినాయక చవితిని భక్తులు కొలుస్తుంటారు. భక్తుల ఇలవేల్పుగా ఇప్పటికే వినాయకుడిని కొలుస్తున్న నేపథ్యంలో ఈ పండుగ చిన్నలను, మహిళలను, పెద్దలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే కోకపేటలో కూడా భారీ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎండోమెంట్ తరహాలో మాజీ సర్పంచ్ రామేశ్వరం యాదగిరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. నిరంతరం పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ క్రమంలోనే కోకపేట గ్రామంలో కూడా పలు చోట్ల వినాయక మండపాలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి పెద్దలతో పాటు యువత కూడా పోటీపడి ఈసారి వినాయక ఉత్సవాలని నిర్వహిస్తుండడం విశేషం. ముఖ్యంగా కోకపేటతో పాటు గండిపేట, ఖానాపూర్, మంచిరేవుల, నార్సింగి వంటి ప్రాంతాల్లో కూడా వినాయక లడ్డు వేలంపాట అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్లలో కూడా వినాయక సందడి పెద్ద ఎత్తున నెలకొన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో గండిపేట చెరువులో కొన్ని చోట్ల మరియు కోకాపేట చెరువులో కూడా స్థానికంగా ఉన్న ఇతర చెరువులో కూడా వినాయక నిమజ్జనం నిరంతరం కొనసాగుతూ వస్తున్నది. ముఖ్యంగా లడ్డూ ధర కోకాపేటలో గత సంవత్సరం ఒక సంవత్సరం 12 లక్షలు, ఒక సంవత్సరం 10 లక్షలు, ఈ విధంగా రికార్డు స్థాయిలో పోతూ ఉన్నది. గణేష్ ముదిరాజ్ అనే నేత కోకాపేటలో గత సంవత్సరం లడ్డూను వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. ఈసారి కూడా కోకాపేటలో రికార్డు స్థాయిలో లడ్డు వేలంపేట జరిగే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా గండిపేటలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ లడ్డు వేలం పాటతో వచ్చిన మొత్తాన్ని బాలాపూర్ తరహాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మరియు గుడుల అభివృద్ధికి కానీ, రోడ్లు లేకపోతే ఇతర స్థానిక అవసరాల రీత్యా వినియోగించడం ఇక్కడ కొసమెరుపు అనడంలో సందేహం లేదు. ఈ విధంగా ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే బాలాపూర్ అభివృద్ధి విషయంలో రికార్డు సృష్టించడంలో సందేహం లేదు. అదేవిధంగా అదే దారిలో గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, శేర్లింగంపల్లి కావచ్చు, కోకాపేట కానీ, నార్సింగ్ కానీ ఇతర అనేక ప్రాంతాల్లో కూడా ఐటీ రంగం అభివృద్ధి చెందిన నేపథ్యంలో భూములకు కూడా విలువ పెరిగింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున లడ్డు వేలంపాటకు కూడా ఎంతోమంది ముందుకు వస్తున్నారు. లడ్డు పాడిన వారికి, వేలంపాటలో దక్కించుకున్న వారికి అంతా శుభం జరుగుతున్న క్రమంలోనే వేలంపాటకు ఎంతో డిమాండ్ ఏర్పడింది.
కనీసం అపార్ట్మెంట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇక్కడ మరొక విశేషం. ఈ క్రమంలోనే మనం వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో వినాయక ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకించి యువత ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాం ఇక్కడ గమనార్హం. కెమెరామెన్ నరసింహారావుతో ఉప్పు వీరాయనేలు, రంగారెడ్డి జిల్లా.